ఇప్పుడు మదన్ గుప్తా గారు వారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా. నమస్తే సదావత్సలే మాతృభూమి. స్తబ్దుగా ఉండేది కానీ ఇప్పుడు కళకళలాడుతూ ఉంది. ఒక్కసారి భారత్ మాతాకి, ఏమో గట్టిగా వినిపిలా, భారత్ మాతాకి. మిత్రులారా, సాయన్న గారు ఇక్కడికి వచ్చే ముందు ఒక మాట మాట్లాడుకున్నాం నేను సురేందర్ గారు. అక్షరాన్ని ప్రతి చోటుకి పరబ్రహ్మంగా భావించి ప్రతి వారి దగ్గరికి తీసుకెళ్ళాలి అనే తపనతో ఒక అక్షర యజ్ఞాన్ని చేశారు సాయన్న గారు. అటువంటి అక్షర యజ్ఞాన్ని చేసినటువంటి మహోన్నత వ్యక్తి మన దగ్గరకు వస్తుంటే మనము ఆయన దగ్గర నుంచి నేర్చుకోవడం కాదు, ఆయన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి అని ఆలోచించాం. దేవుడు కోరకుండానే వరం ఇస్తాడని అంటారు కదా, అలా సాయన్న గారు నేను ఎక్కడికి పోయినా సరే ఈ విషయం గురించి మాట్లాడతానని బహిరంగంగా చెప్పారు. చాలా సంతోషం సార్, ధన్యవాదాలు. ఈ మూలం సంతకు మూలం మా కృష్ణ గారు. నిజంగా ఇది 2 సంవత్సరాలు చిన్న విషయం కాదండి. హాలు ఒక్కరోజు రెంటు దాదాపు ₹1,00,000 పైన ఉంటుంది. ఆయన ఒక ఆశయం కోసం తనకొచ్చే ₹1,00,000 వదులుకొని ఇక్కడ అద్భుతమైనటువంటి ఉత్పత్తులని ప్రజలకు అందజేయాలి అనేటటువంటి ఉద్దేశం నిజంగా వాళ్ళు అభినందనీయులు. గ్రామ భారతి ఈ కార్యక్రమాన్ని మొత్తం స్టేట్ అంతా విస్తరించాలి అనేటటువంటి ఆశయాన్ని తీసుకున్నది. ఇటువంటి కార్యక్రమాల ద్వారా నేను ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాను, మనకు 1851లో మొట్టమొదటిసారిగా భారతదేశంలో సెన్సస్ తీశారు. అంటే జనాభా లెక్కల సేకరణ. అప్పుడు ఓన్లీ దేశం మొత్తంలో 7% మంది మాత్రమే రోగగ్రస్తులు ఉన్నారు. ఆ తర్వాత ప్రతి 10 సంవత్సరాలకి అలా 2011లో కూడా మనకు జనాభా లెక్కల సేకరణ జరిగింది. 2021లో చేయాలి కానీ కరోనా కారణంగా అది జరగల. కాబట్టి 2011 గణాంకాలని మాత్రమే తీసుకుంటే భారతదేశంలో 73% మంది రోగగ్రస్తులు. 73% మంది. మా ఇంట్లో ఏ జబ్బు లేని వాళ్ళు ఉన్నారు అని చెప్పే ఇల్లు ఒక్కటి లేదు భారతదేశం. రోజు ఉదయం లేస్తే మనం ఏదో ఒక మందు గొంతులో వేసుకొని మరి బయటకు రావాల్సినటువంటి పరిస్థితి. మరి 7% ఉన్న గణాంకం ఒక్కసారిగా 73%కి పెరిగింది అంటే దీనికి కారణం ఏమిటి? దీనికి కారణం, మొట్టమొదటి కారణం, మనం ఏం తినాలి అనేది మర్చిపోయాం, ఏం తింటున్నామనేది మర్చిపోయాం, ఎప్పుడు తింటున్నామనేది మర్చిపోయాం, ఎలా తింటున్నామనేది మర్చిపోయాం, ఎలా వండుకుంటున్నామనేది కూడా మర్చిపోయాం. మనకు ఆయుర్వేదం ఒక అద్భుతమైనటువంటి విషయాల్ని మనకు చెప్పింది. 100 సంవత్సరాలు బ్రతకడానికి కావలసినటువంటి నియమాల్ని మనకిచ్చారు మన భారతీయ ఋషులు. కానీ వాటిలన్నిటినీ మనం వదిలేసి మనం పాశ్చాత్య పోకడల వెనుక పిజ్జాలు, బర్గర్లు తింటున్నాం అండ్ కోకోకోలాలు తాగుతున్నాం. కోకోకోలాలో మీకు ఒక చిన్న విషయం చెప్తాను. కోకోకోలా ఒక గ్లాస్లో పోసి దాంట్లో మీ విరిగిన పన్ను ఏదైనా ఉంటే వేయండి, 2 నిమిషాల్లో కరిగిపోతుంది, మాయమైపోతుంది. అండ్ మీ లెట్రిన్లు ఏమైనా బాగా మురికి పెట్టున్నాయనుకోండి, దాన్ని మీరు కోకోకోలాతో కడిగితే అద్భుతంగా తళతళలాడుతూ తళతళలాడే తెలుపు అలా వస్తుంది. అటువంటి కోకోకోలాని మనం ఏం చేస్తున్నాం?
మనం కడుపులో పోస్తున్నాం. అంటే కడుపు శుద్ధి కావాలనే. దీనివల్ల ఎన్ని రకాలైనటువంటి సమస్యల్ని మనం ఎదుర్కోవాల్సి వస్తుందో మీరు గమనించాలి. న్యాచురల్గా పండించినటువంటి, మీకు ఇంకొక గణాంకం చెప్పి నేను ముగిస్తాను. 1830లో భారతదేశానికి ఒక శాస్త్రవేత్త వచ్చాడు. వచ్చి ఆయన ఇక్కడ వ్యవసాయం ఎలా జరుగుతుంది అనేది గమనించాడు. గమనించి ఆయన ఇచ్చిన రిపోర్ట్ ఏంటయ్యానంటే, ఇక్కడ 1 ఎకరాలో 60 నుంచి 70 క్వింటాళ్ల ధాన్యం పండుతుంది. 1830లో 1 ఎకరాలో 60 నుంచి 70 క్వింటాళ్ల ధాన్యం పండితే ఇప్పుడు ఎంత పండాలి? ఇప్పుడు మనం ఎరువులు, పురుగు మందులు వేస్తున్నాం. వేసి 30-35 క్వింటాళ్ల కంటే ఎక్కువ దిగుబడి తీసుకురాలేకపోతున్నాం. ఆ రోజు న్యాచురల్గా వాళ్ళు, అందుకే కదా భారతదేశాన్ని అన్నపూర్ణ అంటారు. ఆకలి చావులు భారతదేశంలో జరగలేదండి. బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత మాత్రమే ఇక్కడ ఆకలి చావులు మొదలైనవి. లేకపోతే ప్రతి ఒక్కడు, అసలు అన్నం అమ్మడం అనేది భారతదేశంలో లేదు. భారతదేశంలో ఎవరైనా అన్నం అమ్మితే వాళ్ళని చాలా నీచంగా చూసేవాళ్ళు. ఏ ఆధారం లేకపోతే వాళ్ళు ఇట్లా హోటల్ లాంటిది పెట్టుకునేవాళ్ళు. పూటకోళ్ళ ఇల్లు అని వాళ్ళని చాలా నీచంగా మాట్లాడేవాళ్ళు. కానీ ఈరోజు హోటల్ ఇండస్ట్రీ అనేది చాలా పెద్దదిగా తయారైంది. వాళ్ళు ఎట్లా వండుతున్నారో, ఏం వండుతున్నారో, ఏం మనకు పెడుతున్నారో మనకేం తెలియదు. ఇంట్లో ఎవరైనా వండుకొని వచ్చి బయట అమ్మితే వాళ్ళని మనం చిన్న చూపు చూస్తాం. ఇది మన మానసిక స్థితి. మళ్ళా ఆరోగ్య భారతావని అవతరించాలి అని అంటే మనం ముందుకు కాదు, వెనక్కు చూసుకొని ముందుకు నడవాలి. వెనక మన పెద్దలు అందించినటువంటి విజ్ఞానాన్ని మనం అందిపుచ్చుకొని ముందుకు నడిస్తే ఖచ్చితంగా ఆరోగ్య భారతావనే కాదు, భారతమాత స్వర్ణ కిరీటంతో ప్రపంచ పటం మీద కూర్చొని శాసించగలిగినటువంటి స్థితికి వస్తుంది. కాబట్టి మీరందరూ ఇక్కడ స్టాల్స్ పెట్టిన వాళ్ళందరూ ఏదో వ్యాపారులు, చిన్న వ్యాపారులు అని నేను అనుకోవడం లేదు. ఇక్కడ సంఘాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఉత్పత్తుల్ని చేసేటటువంటి సంఘ సేవకులు ఈ ప్రాంగణంలో ఉన్నారు. వాళ్ళందరినీ మరొక్కసారి నేను అభినందిస్తూ, ఇది 30 సంవత్సరాలు గ్రామ భారతి పూర్తి చేసుకున్నది. ఆ సందర్భంగా ఇంకా అనేక కార్యక్రమాలని మేము డిజైన్ చేస్తున్నాం. అన్నిట్లో కూడా మీ సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై మా భారతి. ఇప్పుడే మన ముంగట కంచుకంఠం మోగింది. వారి యొక్క యూట్యూబ్ మదన్ గుప్తా గారు అనేది ఒకసారి చూస్తే వారు ఏ విధంగా మన సనాతన ధర్మం కోసం ఏ విధంగా మాట్లాడతారు, ఉన్నది ఉన్నట్టుగా సమాజానికి తెలియజేయాలని కోరికతోని గత 2 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తారు. వారికి ధన్యవాదాలు. వారు గోసేవ తర్వాత గ్రామ భారతి ఈసీ మెంబరు. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.